హలో అండి. ఈరోజు ఒక మిక్స్డ్ వెజ్ కర్రీ చేసుకుందాము. దానికోసం ముందుగా ఒక కళాయి పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకుందాం. ఇది మిక్స్డ్ వెజ్ కర్రీ బంగాళదుంప, క్యాప్సికమ్, టమాటాతో చేస్తానండి. చాలా కమ్మగా ఉంటుంది ఈ రెసిపీ. చాలా బాగుంటుంది. సింపుల్గా అసలు ఎంతోసేపు పట్టదండి. ఒక 2-3 నిమిషాల్లో అయిపోద్ది. దీనికోసం ముందుగా ఒక వెల్లుల్లి రెబ్బని చితక్కొట్టి వేసుకోండి. అలాగే కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసుకుని వేపుకుందాం. ఇంతే, ఇంకా ఏమొద్దు. అలాగే ఇందులో ఎలాంటి జీలకర్ర పొడి, ధనియాల పొడులు ఇలాంటి ఏమీ వేయలేదు. కమ్మగా ఉండాలని చెప్పేసి ఇలాగనమాట. చూసారు కదా. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అవి కాస్త వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కలుపుతూ ఉండాలండి. ఒక 2-3 సార్లు కలుపుకుంటే కాస్త రంగు మారిపోతాయి. చూసారు కదా. ఇప్పుడు ఆ మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు ముక్కలు అన్నమాట. ఇవి పచ్చియేనండి, ఉడకబెట్టిన దుంపలు కాదు, పచ్చి దుంపలు. మామూలుగా పీల్ తీసేసి కట్ చేసి పెట్టుకున్న ముక్కలు. ఇవి మగ్గుతాయా లేదా అని డౌట్ అక్కర్లేదండి, చక్కగా మగ్గిపోతాయి. వీటిని కూడా కాసేపు ఇలాగా బాగా కలిసేలాగా కలిపి ఒకసారి ఎందుకంటే అవి ఒక 2 నిమిషాలు బంగాళదుంప ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఎంత పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకున్నా కూడా చక్కగా మగ్గిపోతాయండి, ఏం పర్లేదు. అంటే నేను అన్నీ సమానంగానే కోసాను, ఏ క్యాప్సికమ్ కానీ బంగాళదుంప కానీ. మీకు ఏ సైజు ఇష్టమైతే ఆ సైజు కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కాస్త సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు మళ్ళీ మొత్తం అడుగు నుంచి పైకి అంతా కలిసేలా కలుపుకోండి. ఇది రైస్లోకి, చపాతీలోకి కూడా బాగుంటుందండి. కర్రీ కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. బంగాళదుంపలు ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి, అది అంతా టైం వేస్ట్. చక్కగా ఇలా అయితే మగ్గిపోతాయి. చూసారు కదా. మూత పెట్టి ఇంకో 2-3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చూడండి, చక్కగా మగ్గిపోయాయి. చూస్తేనే తెలుస్తుంది. ఎంత పెద్ద ముక్క అయినా సరే ఊరికి ఈజీగా మగ్గిపోయాయి. చూసారు కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను 3 సమంగానే కట్ చేశాను. చూసారు కదా. బంగాళదుంప ముక్కలు, క్యాప్సికమ్, టమాటా ఇవన్నీ కలిపాను, ఒకే సైజు కట్ చేశాను. చూడండి, చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత అడుగు నుంచి పైకి చక్కగా మొత్తం కలుపుకోవాలండి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 4 నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత మూత తీసిన తర్వాత చూసారు కదా. ఇప్పుడు ఇందాక కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ మగ్గిపోయాయి, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మన రుచికి తగినంత కారం వేసుకోవాలి. కారం అంటే ఎక్కువ వేయొద్దండి, ఇది కమ్మగా ఉండేది కాబట్టి, వెజ్ కర్రీ కాబట్టి కొంచెం సరిపడా వేసుకుంటే సరిపోద్ది. ఇది మసాలా కారం అంటారు కదా, అదండి. ఇది వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. పచ్చికారం కంటే కూడా మసాలా కారం వేసుకుంటే బాగుంటుంది. ఈ కారం వేసాను కాబట్టి నేను ఇంకా ఎలాంటి జీలకర్ర, ధనియాల పొడి అలాంటివి ఏమీ వేయలేదు. ఇదిగోండి, ఈ కారం ఒక్కటే వేసాను. ఈ కారం వేసుకుంటే కర్రీస్ అనేవి మంచి స్మెల్, ఫ్లేవర్ వస్తాయండి. ఎంత దూరం అంటే అంత దూరం మన చుట్టుపక్కల ఇలా అన్నిటికీ వస్తుంది. ఈ మసాలా కారం అనేది మనం కర్రీస్లో వేసుకున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనకి గ్రేవీ కావాలి కదా, ఈ ముక్కలన్నీ చక్కగా గుజ్జులాగా అవ్వడానికి. దానికోసం అని చెప్పేసి నేను ఒక గ్లాస్ వాటర్ వేసాను. చూడండి, ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకుని మొత్తం అంతా చక్కగా అడుగున పైన అంతా కలిసేలాగా కలిపేసుకోండి. కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలి. ఇదిగోండి, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు కూడా వేసాను పైన. ఇవి వేసి ఒకసారి మూత పెట్టేసి ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు అలా వదిలేస్తే కర్రీ అంతా దగ్గరికి వచ్చేస్తుంది.
చూడండి, చూసారా ఎంత దగ్గర పడిపోయిందో. చక్కగా అయిపోద్ది. చాలా అంటే చాలా బాగుంటుందండి కూర, కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కనుక మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుద్ది ఖచ్చితంగా. చూడండి, ఇప్పుడు అడుగు నుంచి పైకి కలుపుకుంటే మనకి కూర చక్కగా గుజ్జులాగా వస్తుందండి. వాటర్ వేసుకొని ఒకసారి మగ్గించుకోవడం వల్ల అనేది కర్రీ చక్కగా గుజ్జులాగా అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోయిందా లేదా అనేది. నాకైతే కొంచెం తగ్గింది, అందుకని నేను కొద్దిగా, అంటే నాకు ఎంత తగ్గింది అనిపించిందో అంత నేను వేసుకున్నాను. అదిగో కొద్దిగా. ఇలాంటి వెజ్ కర్రీస్లో మనకి ఉప్పు కారాలు అనేవి తక్కువ పడతాయండి. అదే నాన్ వెజ్లో అనుకోండి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఉప్పు కారం అన్నీ కూడా కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కలిపేసుకున్న తర్వాత మీ దగ్గర కొత్తిమీర ఉంటే పైన కొత్తిమీర చల్లుకోండి. నా దగ్గర లేదు, అందుకే వేయలేదు. మీ దగ్గర ఉంటే మీరు తప్పకుండా కొత్తిమీర వేసుకోండి. అంతే, రెసిపీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. మీకు రైస్ పెట్టి ప్లేట్లో కర్రీ కూడా వేసాను. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో కూర. ఇందాక మనకి ఎలా వచ్చిందో చూసారు కదా. చూడండి ఎంత మంచిగా, ఎంత కలర్ఫుల్గా, ఎంత చక్కగా ఉందో చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టండి.